ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు వీడియోలో మనము బైబిల్లోని కొండలు, పర్వతాలు, లోయలు, అలాగే మైదానాలు, ఈ 4 విభాగాల గురించి మనము తెలుసుకుందాము. ఏ అధ్యాయంలో, ఏ వచనంలో, మరి మన పరిశుద్ధ గ్రంథములో ఎక్కడెక్కడ లిఖించబడి ఉన్నాయో మరి చూద్దాము. దయచేసి మరి మన పాత వీడియోస్ని ఒకసారి అందరూ చూడండి. అలాగే ఈ వీడియోను కూడా మరి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దైవిక జ్ఞానం పొందుకుంటారని ఆశతో ఈ వీడియో చేయడం జరుగుతున్నది. మరి లేట్ చేయకుండా మనం ఇంకా వీడియోలోనికి వెళ్దాము. మరి పార్ట్ 1 మనం చూసినట్లయితే కొండల గురించి నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథము దగ్గర పెట్టుకొని నేను చెప్పే అధ్యాయము వచనములో ఆ కొండలు, లోయలు, పర్వతాలు, మైదానాలు ఉన్నాయో లేవో మీరు కూడా చూడండి. మరి మొదటిగా ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే ఆరారాతు కొండ. ఆదికాండము 31వ అధ్యాయము 25వ వచనము గిలాదు కొండ. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 25వ వచనము 27వ వచనము 2 వచనములలో హోరు కొండ కనిపిస్తున్నది. అలాగే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 20వ వచనము పిస్గా కొండ. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1వ వచనంలో కూడా పిస్గా కొండ కనిపిస్తున్నది. అలాగే 2వ సమూయేలు 15వ అధ్యాయము 30వ వచనములో ఒలీవల చెట్ల కొండ కనిపిస్తున్నది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో షోమ్రోను కొండ కనిపిస్తున్నది. అలాగే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 39వ వచనంలో గారేబు కొండ కనిపిస్తున్నది. ఓబద్య 1వ అధ్యాయము 17వ వచనంలో సియోను కొండ. అలాగే జకర్య 14వ అధ్యాయము 4వ వచనంలో ఒలీవ కొండ కనిపిస్తున్నది. ఇంతవరకు పాత నిబంధనలోని ఈ పుస్తకములన్నిటిలో ఇవి కొండలు. అలాగే క్రొత్త నిబంధన చూద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒలీవ కొండ కనిపిస్తున్నది. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనంలో కూడా ఒలీవ కొండ కనిపిస్తున్నది. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఒలీవ కొండ కనిపిస్తున్నది. ఇవి కొండలు. పరిశుద్ధ గ్రంథములోని మొత్తము కొండలు ఇవి. మీకు ఏదైనా తెలిసి ఉంటే కామెంట్లో తెలియచేయండి. పార్ట్ 2 శిఖరముల గురించి చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1వ వచనములో నేబో శిఖరము కనిపిస్తున్నది. అలాగే ఆమోసు 1వ అధ్యాయము 2వ వచనములో కర్మేలు శిఖరము కనిపిస్తున్నది. ఇవి శిఖరములు. ఇప్పుడు పార్ట్ 3లో పర్వతముల గురించి చూద్దాము. ఆదికాండము 14వ అధ్యాయము 6వ వచనంలో షేయూరు పర్వతము కనిపిస్తున్నది. అలాగే ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనంలో మోరియా పర్వతము కనిపిస్తున్నది. నిర్గమకాండము 19వ అధ్యాయము 18, 20 వచనములలో సీనాయి పర్వతము కనిపిస్తున్నది. 1వ రాజులు 18వ అధ్యాయము 19వ వచనములో కర్మేలు పర్వతము కనిపిస్తున్నది. 1వ దినవృత్తాంతములు 10వ అధ్యాయము 8వ వచనంలో గిల్బోవా పర్వతము కనిపిస్తున్నది. 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయము 4వ వచనంలో యూదా పర్వతము కనిపిస్తున్నది. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో సియోను పర్వతం కనిపిస్తున్నది. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా పర్వతము కనిపిస్తున్నది. ఇది అన్ని పర్వతములు లాంటిది కాదు. దీని గురించి కొంచెం వివరణ నేను చివరిలో ఇస్తాను. 1వ సమూయేలు 31వ అధ్యాయము 1వ వచనము గిల్బోవా పర్వతము కనిపిస్తున్నది. అలాగే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనము ఎఫ్రాయిము పర్వతము కనిపిస్తున్నది. అలాగే ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము షోమ్రోను పర్వతం కనిపిస్తున్నది. అలాగే ఓబద్య 1వ అధ్యాయము 8వ వచనము ఏషావు పర్వతం కనిపిస్తున్నది. మీకా 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా యెహోవా పర్వతం కనిపిస్తున్నది. దీని గురించి నేను చివరిలో వివరణ ఇస్తాను. అలాగే క్రొత్త నిబంధన గ్రంథములోని అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనంలో సీనాయి పర్వతం కనిపిస్తున్నది. ఇప్పుడు పార్ట్ 4 చూద్దాము. లోయల గురించి చూద్దాము. ఆదికాండము 14వ అధ్యాయము 10వ వచనంలో సిద్దీము లోయ కనిపిస్తున్నది. అలాగే ఆదికాండము
14వ అధ్యాయము 17వ వచనము షావే లోయ కనిపిస్తున్నది. అలాగే ఆదికాండము 7వ అధ్యాయము 19వ వచనము హెబ్రోను లోయ కనిపిస్తున్నది. అలాగే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 20వ వచనము బామోతు లోయ కనిపిస్తున్నది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము ఆకోరు లోయ కనిపిస్తున్నది. యెహోషువ 15వ అధ్యాయము 8వ వచనములో హిన్నోము లోయ, రేఫాయియుల లోయ కనిపిస్తున్నది. 1వ సమూయేలు 17వ అధ్యాయము 2వ వచనములో ఏలా లోయ కనిపిస్తున్నది. 1వ దినవృత్తాంతములు 27వ అధ్యాయము 29వ వచనములో షిట్రాయియు లోయ కనిపిస్తున్నది. నెహెమియా 11వ అధ్యాయము 30వ వచనములో హిన్నోము లోయ కనిపిస్తున్నది. హోషేయ 1వ అధ్యాయము 5వ వచనములో ఎజ్రాయేలు లోయ కనిపిస్తున్నది. హోషేయ 2వ అధ్యాయము 15వ వచనములో ఆకోరు లోయ కనిపిస్తున్నది. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో అలాగే 12వ వచనములో యెహోషాపాతు లోయ కనిపిస్తున్నది. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనములో షిత్తీము లోయ కనిపిస్తున్నది. అలాగే ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో ఆవేను లోయ కనిపిస్తున్నది. ఇవి పరిశుద్ధ గ్రంథం అంతటిలో లోయలు. మీకు తెలిసి ఏదైనా ఉంటే ఇంకా కామెంట్లో తెలియచేయండి. మరి చివరిగా పార్ట్ 5 మైదానాల గురించి చూద్దాము. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనములో సింధూర వనం అని కనిపిస్తున్నది. ఈ సింధూర వనం అనేది మైదానమే కాబట్టి నేను దాన్ని మెన్షన్ చేశాను. ఒకవేళ అది రాంగ్ అయితే నన్ను క్షమించండి. అలాగే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1వ వచనములో మోయాబు మైదానం కనిపిస్తున్నది. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 1వ వచనంలో కూడా మోయాబు మైదానం కనిపిస్తున్నది. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 10వ వచనంలో షెఫేలా మైదానం కనిపిస్తున్నది. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనములో ఎరికో మైదానం కనిపిస్తున్నది. చివరిగా ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనములో ఎరికో మైదానం కనిపిస్తున్నది. ఇవి బైబిల్లోని కొండలు, శిఖరములు, పర్వతములు, లోయలు, మైదానాలు. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే దయతో నన్ను క్షమించమని అడుగుతున్నాను. మరి ఈ వీడియో ద్వారా నేను మీకు ఇవన్నీ ఏ అధ్యాయముల్లో ఏ వచనములో ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు సులభంగా నేర్చుకొనడానికి, మీరు జ్ఞాపకం ఉంచుకుంటారని మరి నేను ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియోని అందరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇందాక చెప్పినట్లుగా నేను యెహోవా పర్వతము ఈ అన్ని పర్వతములు లాంటిది కాదని చివరిలో వివరణ ఇస్తానని చెప్పాను కదా. మరి దాని గురించి మనం చూద్దాము. ఈ యెహోవా పర్వతము అంటే దేవుని మందిరము చాలా ఎత్తుగా, అన్ని పర్వతముల కన్నా ఉన్నతమైనదిగా మనము ఈ పర్వతము గురించి చూస్తాము. అందరూ ప్రజలు ఒక పెద్ద ఎత్తున ఒక సమూహంలా దేవుని దగ్గరికి వస్తారని ఈ యెహోవా మందిర పర్వతం గురించి అర్థము. ఒకవేళ నేను తప్పు చెప్పినట్లయితే నన్ను క్షమించండి. మీకు ఏదైనా కరెక్ట్గా తెలిసి ఉంటే నాకు కామెంట్లు తెలియచేయండి. మరి ఈ బైబిల్లోని కొండలు, లోయలు, శిఖరములు, పర్వతములు, మైదానాల గురించి పూర్తి వివరణ. దయచేసి అందరూ వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దైవిక జ్ఞానం పొందుకుంటారని ఆశపడుతున్నాను. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.